నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది ప్రధాని మోదీ అదానీ దోస్తి. దేశ సంపదనంతా అప్పనంగా అదానీ కంపెనీలకు కట్టబెడుతోంది బీజేపీ సర్కార్. ఏకంగా సుప్రీంకోర్టు తీర్పును తెలివిగా ఉల్లంఘించిన మోదీ ప్రభుత్వం అదానికి లక్షల కోట్ల విలువైన కోల్ మైనింగ్ ను గిఫ్ట్ గా ఇచ్చిందని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. ఈ భారీ కుంభకోణంపై దర్యాప్తు జరిపించాలని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. ఛత్తీస్గఢ్లో అదానీ గ్రూప్ బొగ్గు గనుల తవ్వకంపై ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. 2014లోని లైసెన్సులు రద్దయిన బొగ్గు గనుల్లో అదానీ గ్రూప్ ఇప్పటికీ మైనింగ్ చేస్తున్నదని ఆప్ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణలోనే దేశంలోనే అతిపెద్దదైన ఈ కుంభకోణం కొనసాగుతున్నదని విమర్శలు గుప్పించారు. ఈ బొగ్గు బ్లాకుల్లో మైనింగ్ విషయంలో మోదీ ప్రభుత్వం 2015లో తెచ్చిన మైనింగ్ చట్టాన్ని కూడా దారుణంగా ఉల్లంఘించారని ఆరోపించారు. ఛత్తీస్గఢ్లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని బొగ్గు బ్లాకులను అభివృద్ధి చేసి బొగ్గు తవ్వేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు లైసెన్సులు ఇచ్చింది. ఈ లైసెన్సుల జారీపై ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు 2014లో వాటన్నింటినీ రద్దు చేసింది. దీంతో అప్పుడే అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గనుల అభివృద్ధి, ఖనిజాన్ని వెలికితీయడానికి లైసెన్సులు జారీ చేసే అంశంపై 2015లో కొత్త చట్టం తెచ్చింది. ఇక్కడి నుంచే కుంభకోణం మొదలైందని సంజయ్ సింగ్ ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పర్సా, కంటా బొగ్గు బ్లాకుల లైసెన్సులు కూడా రద్దయ్యాయి. కానీ వాటిల్లో బొగ్గు తవ్వుకునేందుకు మోదీ ప్రభుత్వం అదానీ గ్రూప్నకు అనుమతినిచ్చింది. రెండు 2015లో రూపొందించిన చట్టం ప్రకారం ప్రైవేటు కంపెనీలు బొగ్గు తవ్వకానికి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి బొగ్గు గనుల లైసెన్సులు పొందితే అందులో 75% ప్రభుత్వ వాటా, 25% సదరు ప్రైవేటు కంపెనీ వాటా ఉండాలి. ఛత్తీస్గఢ్లోని పర్సా, కంటా బ్లాకుల కోసం రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్తో అదానీ ఎంటర్ప్రైజెస్ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం జాయింట్ వెంచర్లో ఆర్ఆర్వీయూఎన్ఎల్కు 25% వాటా దక్కగా ఏఈఎల్కు ఏకంగా 75% వాటా దక్కింది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. వాటాలు తల్లకిందులు కావడంతో ఈ జాయింట్ వెంచర్పై రాజస్థాన్ ప్రభుత్వానికి దక్కాల్సిన యాజమాన్య హక్కులు అదానీ గ్రూప్ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ ఒప్పందాన్ని ఎలా అనుమతించారని సంజయ్ సింగ్ నిలదీశారు. అంతేకాకుండా కోల్ ఇండియా నిబంధనల ప్రకారం దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో క్యాలరిఫిక్ విలువ 2200 కిలో క్యాలరీల కనిష్ట స్థాయి వరకు ఉన్న బొగ్గును కూడా వినియోగించవచ్చు. కానీ ఆర్ఆర్వీయూఎన్ఎల్, ఏఈఎల్ మధ్య కుదిరిన ఒప్పందంలో ఈ విలువను ఏకంగా 4000 కిలో క్యాలరీలకు పెంచేశారు. అంటే పర్సా, కంటా గనుల్లో తవ్విన బొగ్గులో క్యాలరిఫిక్ విలువ 4000 కిలో క్యాలరీల కంటే ఎక్కువ ఉన్న నాణ్యమైన బొగ్గునే వినియోగించాలి. అంతకంటే తక్కువ ఉన్న బొగ్గును ఆర్ఆర్వీయూఎన్ఎల్ తన ప్లాంట్లలో వినియోగించకుండా తిరస్కరించవచ్చు. ఈ ఒప్పందం వెనుక అదానీ గ్రూప్నకు ఆయాచిత ప్రయోజనం కల్పించే దురుద్దేశం ఉన్నదని సంజయ్ సింగ్ ఆరోపించారు. ఆర్ఆర్వీయూఎన్ఎల్ తిరస్కరించిన బొగ్గులో 25%ని ఏఈఎల్ ఉచితంగా తీసుకుని వేరే పవర్ ప్లాంట్లకు విక్రయించుకోవచ్చని జాయింట్ వెంచర్ నిబంధనల్లో పొందుపరిచారు. ఈ రెండు సంస్థలు ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ప్రకారం పర్సా, కంటా గనుల్లో బొగ్గును తవ్వి సరఫరా చేసే హక్కు అదానీ గ్రూప్ది. ఆ బొగ్గును తన పవర్ ప్లాంట్లలో వాడుకునే హక్కు ఆర్ఆర్వీయూఎన్ఎల్ది. ఈ రెండు బ్లాకుల్లో 1000 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయాలని ఈ కంపెనీల లక్ష్యం. అంటే మొత్తం బొగ్గులో 25%, అంటే 250 మిలియన్ టన్నుల బొగ్గును అదానీ గ్రూప్ ఉచితంగా పొంది తనకు ఇష్టం వచ్చిన కంపెనీలకు అమ్ముకోవచ్చు. దానివల్ల వచ్చే ఆదాయంలో పైసా కూడా ఆర్ఆర్వీయూఎన్ఎల్కు ఇవ్వాల్సిన పని లేదు. అంటే అదానీ గ్రూప్ ఉచితంగా లభించే 25% బొగ్గుతోనే 1,00,000 కోట్లు సంపాదించుకునే అవకాశం లభించిందని సంజయ్ సింగ్ ఆరోపించారు. దీనిపై సిబిఐ, ఈడీతో వెంటనే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము కోర్టును ఆశ్రయిస్తామని సంజయ్ సింగ్ హెచ్చరించారు.